శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తేదీ డిసెంబర్ నెల సోమవారం 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. చూడండి, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారి బలం చాలా తక్కువగా ఉంటుంది. గురువుగారి బలం కూడా లేదు. ఇప్పుడు పూర్తి జాగ్రత్తలతో ఉండాలి. ఏ పనైనా అవుతుందా అంటే అవదు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి పరిస్థితి బాగుంది, లాభస్థానంలో రాహు గారి పరిస్థితి బాగుంది. అయినంత మాత్రాన చాలా బాగుంటుందా అంటే చాలా ఏమీ బాగుండడం లేదు. మీ కృషి మీకు మంచి చేసుకురావాలి, దానికి ఇంకా కొంచెం సమయం పట్టేటట్టుగా ఉంది. లాభాల బాటలో ఉన్నారు, స్థాన చలనంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలకి సిద్ధం కండి. అవమానాలు అపనిందలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అవమానాన్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. భార్యాభర్తల అనుబంధం రీత్యా అంతగా బాగలేదు, మాతృవర్గ రీత్యా బాగలేదు, సంతాన రీత్యా బాగలేదు, స్నేహితుల రీత్యా బాగలేదు, వైవాహిక జీవితంలో కూడా అంతగా బాగలేదు. ఏ అంశాన్ని చూసినా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఈ ఇబ్బందిని గెలవడానికి యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అనుకూలమైన ఫలితాలు మీకు నిదానంగా వస్తాయి. ఈ రోజు మీరు మనశ్శాంతిగా ఉంటారు అని మటుకు తెలియచెప్తున్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుగారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారం కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే రెండు గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అనేటటువంటి గ్రహస్థితుల్ని మనం చూసామో, ఇక అనేక విధాల ఊహించని విధంగాను లాభం వస్తుంది. మీరు కృషి చేసిన దానికి లాభం వస్తుంది. అలాగే కుటుంబ రీత్యా కూడా లబ్ధి చెందుతారు, లాభిస్తారు. కుటుంబంలో అనేక రకమైనటువంటి అంశాలకి పదును పెట్టి ఒక క్రమంలో పెడతారు. క్రమశిక్షణ బాగుంటుంది. అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఈ క్రమశిక్షణతో మెలుగుకోవడం వల్లనే మా కుటుంబం చక్కగా అభివృద్ధి చెందుతోంది అనేటటువంటి భావనతో ఉంటారు మీరు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంది రాశిలో. ఇక తృతీయంలో కేతు గారి యొక్క బలం చాలా బాగుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క బలం బాగుంది. షష్ఠ స్థానంలో బుధుని యొక్క బలం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఎన్నో రకాలైనటువంటి పనులని చక్కగా సమకూర్చుకొని అన్ని వస్తువుల్ని కానీ ధనాన్ని కానీ అంతా సమకూర్చుకొని చాలా అద్భుతంగా చేయగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే జీవితాశయాన్ని నెరవేరేటటువంటి రోజు వస్తుంది. ఉద్యోగ జీవితంలో ఉన్నతి వస్తుంది. భార్యాభర్తల అన్యోన్యత పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగే ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఓర్పుతో వ్యవహరించుకోవాల్సినటువంటి విషయాలుగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు చెడు జరగపోయే విషయాలని అరికట్టవచ్చు. ఈ రోజంతా మీకు మానసిక శాంతి ఉండాలి అంటే యోగా చేసి మీ మనసుని సంయమనం చేసుకోండి అని మరీ తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచారం కూడా చాలా బాగుంది. వెరసి 3 గ్రహాలు ఎప్పుడైతే బాగున్నాయో అనుకూలమైన ఫలితాలు అనేది తెలియచెప్పచ్చు. కాకపోతే వీరికి రుణభారాలు తీరుతాయి, మళ్ళీ తిరిగి రుణాలు చేయవలసి వస్తుంది. దైవ కార్యాలు బాగా చేస్తారు, ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు, దూర ప్రాంతాలకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా ఏవైనా అనుకూలతలు ఉన్నాయా, వస్తాయా అంటే వారు అనుకూలంగానే ఉన్నారు, కానీ ఆస్తులు గాని పిత్రార్జితాలు గాని చేతికి రావడానికి ఇంకా అనుకూలం అవ్వట్ల. మనుషులైతే అనుకూలపడుతున్నారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. వెంటనే నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆవేశమే ఉంటుంది తప్ప ఆలోచన ఉండదు. ఇది కొంచెం జాగ్రత్తగా చెప్పవలసినటువంటి సూచనగా చెప్తూ ఉన్నాను. అలాగే కుటుంబంలో వచ్చేటటువంటి హెచ్చుతగ్గులు చాలా జాగ్రత్తగా ఓర్పుగా పరిశీలన చేయండి. సమస్యల్ని కూర్చొని పరిష్కరించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే
నవగ్రహాల యొక్క హోమము చేయించుకోండి ఒకసారి. ఇలా హోమం చేయించుకోవడం ద్వారా మీకు అనేక రకాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో శనిగారు గాని వీళ్ళందరూ మిమ్మల్ని కొంత ఇబ్బంది కలగచేస్తున్నాయి ఈ గ్రహాల యొక్క సంచారాలు. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. కీర్తి ప్రతిష్టలకి భంగం అయ్యేటట్టుగా ఉంది. ఓర్పు కలిగి ఉండండి. మీరు ఇప్పుడు ఏమీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ధనము మటుకు చక్కగా వచ్చేస్తుంది. ధన ఆదాయంలో ఏమీ ఆగిపోవడాలు లాంటివి ఉండవు. అయితే ఈ రాహు గారికి, కేతు గారికి, శని గారికి మటుకు స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ పూజలు చేయించండి నవగ్రహాల దగ్గర. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవధాన్యాలని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడిగి ఒక 40 రోజులు ఆవుకి పెట్టే ప్రయత్నం చేయండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా నానబెట్టడం, మరుసటి రోజు పొద్దున శుభ్రంగా కడగడం, ఆవుకి పెట్టడం. ఒకే ఆవుకి పెట్టడం ద్వారా కూడా అనేక రకాల మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ కుదరని పక్షంలో మీరు వేర్వేరు ఆవులకైనా పెట్టండి. పెట్టడం అనేది చాలా ప్రధానంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇతరత్రా మీకు ఏ విధమైన కష్టం వస్తున్నా గురువుగారి యొక్క స్మరణ చేయండి. ధైర్యాన్ని సంతరించుకొని ఆ సమస్య నుంచి బయటపడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమంలో శనిగారు బాగున్నారు. మిగతా గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే అంత అనుకూలంగా లేవు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. శనిగారికి తైలాభిషేకం చేయించండి. మానసికంగా శాంతి కలుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల అన్యోన్యత మునుపు కన్నా ఇప్పుడు కొంచెం బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఉద్యోగ జీవితంలో కొంచెం అవమానాలు, అపనిందలు, సహాయ నిరాకరణ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మీరు ఒక లైన్ లో పెట్టుకోవాలి అంటే మీరు కొంతకాలం వేచి ఉండాలి. ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా అవి వికటిస్తాయి. అస్సలు ఏ ప్రయత్నాల జోలికి వెళ్ళకండి. చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చే అవాంతరాలని ఆర్థిక పరంగా వాటిని సాధించడానికి కొంత ధనాన్ని పక్కన పెట్టుకొని ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అది కూడా అప్పే అవుతుంది. పూర్తిగా మీ యొక్క స్వతంత్రమైనంగా సంపాదించుకున్న ధనము అక్కడికి వస్తుంది అని చెప్పడానికి రావట్లే. ఖర్చులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే వేరొక ఆలోచన చేయకండి. ఇంకో ఉద్యోగం చేద్దామా, పార్ట్ టైం జాబ్ చేద్దామా అని ఏమి ఆలోచించకండి. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక గురుబలం పెరిగేంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు భక్తి శ్రద్ధలతో చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహించగలరు. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం, అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం, అనుకూలమైనటువంటి కేతుగ్రహ ప్రభావం ఈ 3 కాదండి, పెద్ద గ్రహాలు ఈ 3 అనుకూలిస్తుండగా ఇక తృతీయ స్థానంలో రవి గారు, కుజుడు ఇద్దరు యోగిస్తున్నారు. ద్వితీయంలో బుధుడు యోగిస్తున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది అంటే అది మాటలైన విషయం కాదండి. మిమ్మల్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వైపు తీసుకెళ్తోంది. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి గ్రహస్థితులు. తులారాశికి అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. అంత అద్భుతం అని చెప్పాలి. అనుకోని విధంగా వచ్చే అదృష్టం, పిత్రార్జితాలు కలిసి రావడము, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడము, దైవభక్తి పెరగడము, ఉన్నత స్థానంలోకి వెళ్ళడము, ధన ఆదాయం పెరగడము, పెద్దలంటే గౌరవం పెరగడము, వారికి సేవ చేయాలి అనుకోవడము, ఏదో విధంగా సహాయ సహకారాలు అందించడము, నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవడము, నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకోవడము, అలాగే మీరు మాట్లాడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎదుటివారు భావించడము, ఎక్కడ ఎటువంటి తేడాలు లేకుండా అన్ని విధాలుగాను మీరు అభివృద్ధి పదంలో ఉండేటటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. మరింతగా బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉన్నప్పటికీ ఇంకా అంతకన్నా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు.
ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడానికి ప్రయత్నం చెయ్యండి. దేవాలయానికి వెళ్ళడానికి కాలాన్ని వెచ్చించండి. అలాగే ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. వీలైతే పుట్టలో పాలుపోయండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ఇప్పుడు మీకు ఏమీ లభించబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా మౌనం వహించి ఉండడం మంచిది. వీలైతే మాతృమూర్తి గారికి సేవ చేయడం చాలా మంచిది. సంతాన రీత్యా కొంచెం మనస్సుని అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితం కానీ, వైవాహిక జీవితం కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధానం కానీ, ఏదైనా సరే మీ జాగ్రత్తల్లో మీరు ఉండవలసిందే అని మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి గురుబలం చాలా బాగుంది. రాహు గారి బలం చాలా చాలా బాగుంది. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారి బలం బాగుంది. 3 గ్రహాల బలం బాగుంది అంటే అది మాటలైన విషయం కాదు. ఎందుకంటే అందులో 2 పెద్ద గ్రహాలు ఉన్నాయి. రాహు గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. పట్టిన పట్టు విజయాన్ని సాధించి పెడుతుంది. స్నేహితుల యొక్క అండాదండా లభిస్తుంది. అలాగే సంతృప్తికరమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. విందు వినోదాల కాలక్షేపంతో ఉంటారు. గురుబలం చాలా బాగుంది కాబట్టి యజ్ఞయాగాలు చేయడానికి గాని, ఇతరత్ర దైవ సంబంధమైన కార్యాలు చేయడానికి గాని చాలా చాలా సుముఖంగా ఉంటారు. ధనాన్ని ఖర్చు పెడతారు. సమయాన్ని కూడా వెచ్చిస్తాం, మేము చేస్తాం అని అంటారు. శుభకార్యాల పరంపర ఉండడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ధనము రావడము, సంతానం కలగడము, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడము, మనోబలం పెరగడము, దైవ కార్యాలు చేయడానికి మీరు డబ్బులు ఇవ్వడమే కాదు, ఇంకా విరాళాలు కూడా సేకరించగలుగుతారు. అంతగా సమయాన్ని వెచ్చిస్తారు. అంతగా ఆ దైవ కార్యక్రమాల మీద శ్రద్ధ పెడతారు. ఇదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. ఎక్కువగా ఆలోచించేసి ఎక్కువగా బాధపడకండి. అన్ని విధాల గురుబలం బాగున్నప్పుడు మిగతా బలాలు సరిగా లేకపోయినా కూడా గురువు గారి యొక్క ఆశీర్వాదాల వల్ల చక్కటి సమయస్ఫూర్తి ఉంటుంది. ధనము అనేక విధాలుగా మీకు వస్తుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, మరింతగా బాగుంటారు. శుభం. మకర రాశి వారికి శని గారి యొక్క బలం చాలా బాగుంది. అలాగే బుధుని యొక్క బలము కూడా చాలా బాగుంది. మరి 2 గ్రహాల బలాలు బాగున్నాయి కదా, బాగుంటుందా అండి అంటే చాలా బాగుంటుంది అని అయితే చెప్పలేము. కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా వ్యయ స్థానంలో బాగుంది. అయితే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. మీ జాగ్రత్తలతో మీరు ఉండండి. రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురువు గారి బలం లేదు. ఒక్క శని గారి బలం బాగుంది కదా అనుకుంటే మనోధైర్యాన్ని పెంపొందిస్తారైనా. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకొని ఇస్తారు. అలాగే బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. మిగతా గ్రహాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. యోగా చెయ్యండి. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోవడం ద్వారా గురుబలం కొంచెం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురువు ఆలయానికి వెళ్ళండి. మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే వెళ్ళి వారి యొక్క సేవ చేసి ఆశీస్సులు తీసుకోండి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అతి జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఏదైనా పోయిన వస్తువులు పూర్తిగా చేజారిపోయినట్టే అయిపోతుంది. కాబట్టి వస్తువులు పోకుండా భద్రపరుచుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మనశ్శాంతితో ఉండడానికి ఎవరైనా ఏదైనా అపవాదులు మీ మీద వేసినా మీరు నేను ఇలా కాదు ఇలా అని చెప్పుకోవడానికైనా ఇంకా కొంచెం కాలం వేచి ఉండండి. ఇవి 2 కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ శివారాధన తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి సంతాన రీత్యా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పచ్చు. లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు గాని, శుక్రుడు గాని, కుజుడు గాని చాలా బాగున్నారు. అయితే అక్రమ సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆస్తుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీ కృషి పట్టుదల ఈ విషయంలో మీరు మీ పట్టుదలతోనే ఉండండి. కృషి చేస్తూ వెళ్ళండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి.
అనేక విధాలుగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇప్పుడు ఇది మీకు చాలా అవసరం. లగ్నంలో ఉన్నటువంటి రాహువు అంటే మీ రాశిలోనే ఉన్నటువంటి రాహువు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని చాలా ఇబ్బందులు కలుగజేసే విధంగానే ఉన్నారు. అయితే లాభస్థానంలో 3 గ్రహాలు ఉంటూ శని గారి యొక్క దృష్టిలోనూ గురువు గారి యొక్క దృష్టిలోనూ ఉన్నాయి. అవి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనుకున్న ధనము చేతికైతే వస్తుంది. కనీసం మీరు ఒక 10,000 వస్తాయి అనుకుంటే కనీసం 5-6 వేలైనా చేతికి వస్తాయి. అలాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కాలం ఇది. ఏ వయసు వారైనా మీరు చాలా చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇక్కడ శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, మిగిలిన గ్రహాల బలాలు కూడా లేదు. ఉన్న రవి కుజ శుక్ర బలాలు ఉన్నాయి కదా అనుకుంటే వాటి మీద శనిగారి దృష్టి ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులకి దారి తీసేవి కాబట్టి అత్యంత మౌనంతో అత్యంత దీక్షతో మీరు కార్యసిద్ధి జరగడానికి ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి, మీకు బాగుంటుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారం కానీ, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల సంచారాలు కానీ చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. 4 గ్రహాల ఉనికి చాలా అద్భుతంగా ఉంది. అయితే శనిగారితో కలిసినటువంటి చంద్రుడు ధైర్య సాహసాలని కొంచెం తగ్గిస్తాడు. అలాగే రవితో కలిసినటువంటి శుక్రాచార్యుల వారు ఇక్కడ అస్తంగత్వం అయిన కారణం చేత అంత పూర్తిగా బలాన్ని ఇవ్వడం లేదు. అంటే ఉద్యోగ జీవితము శుభాశుభ మిశ్రమంగా ఉంది. అలాగే మీ వ్యక్తిత్వంలో కూడా పూర్తిగా భయాలు తగ్గిపోతున్నాయా అంటే భయాలు తగ్గిపోవట్లా, కొంచెం పిరికితనం కూడా అవహిస్తోంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. దానితో పాటుగా మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది, కొంచెం విచారం కూడా ఉన్నది. అలాగే భార్య గారితోటి లేదా భర్త గారితోటి వైవాహిక జీవితంలో శుభాశుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుగారి బలం లేకపోవడం వల్ల కొంత గురుబలం తగ్గి ఉన్నది కాబట్టి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. అలాగే ఏలినాటి శని దోషం కూడా ఉంటూ ఉన్న కారణం చేత స్థాన చలనం ఉండడానికి, అలాగే శారీరకమైన శ్రమ ఉండడానికి, ఖర్చులు అధికంగా ఉండడానికి, ధనము వస్తుంది, ఏదో విధంగా ధనం వస్తుంది మీకు. అయినప్పటికీ కూడా ఆ ధనం అనేది ఏదో విధంగా మీకు మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు కూడా ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా లభించబోవడం లేదు. మాతృవర్గ రీత్యా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకునేటటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. సంతాన రీత్యా కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. స్థిర చర ఆస్తులకి సంబంధించి ఇంకా కొంచెం కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కానీ, ఇక సమాజ పరంగా ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్రమ సంబంధాల విషయంలో కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ భూములకి సంబంధించిన వ్యవహారాలు కానీ, స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కానీ మీరు ఇంకా కష్టపడవలసే ఉన్నది. ఏదైనా కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారికి, శని గారికి, రాహుకి, కుజుడికి, అలాగే శుక్రుడికి, ఈ 5 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. యోగా చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.